హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. భర్త భార్య చేతులను ప్రేమగా పట్టుకొని బుగ్గ మీద ఒకసారి, నుదుటి మీద ఒకసారి, పెదవుల పైన ఒకసారి, చేతుల మీద ఒకసారి వెళ్ళి వ్యాజ్లైన్ రాసుకో. శీతాకాలం కదా, పగిలిపోతాయి. నాకే కాదు నీకు పగిలిపోతుంది. నువ్వు వెళ్ళి రాసుకో వ్యాజ్లైన్. పెళ్ళైన కొత్త జంట తెల్లవారి లెగిస్తున్నే గ్లాస్ నీళ్లు తెచ్చి భార్య ముఖం మీద కొడతాడు భర్త. తుల్లిపడి లేచిన భార్య కోపంగా అరిచింది. క్రాక్ ఏమైనా ఉందా నీకు? నీళ్లు పోస్తావేంటి అని అంటుంది. ఏం లేదే బంగారం, మీ నాన్న అప్పగింతలప్పుడు చెప్పాడు, నా కూతురు పువ్వు లాంటిది, వాడిపోకుండా చూసుకో అల్లుడు అని. అందుకే వాడిపోకుండా నీళ్లు జల్లుతున్నాను. దండం పెట్టుకునేటప్పుడు చల్లగా చూడు స్వామి అని కోరుకున్నాను. నువ్వింత సీరియస్గా తీసుకుంటావని అనుకోలేదు స్వామి. ఇదెక్కడ చలిరా బాబు? ఈ చలికి చల్లని నీళ్లు పోసుకోవాలన్నా ముట్టుకోవాలన్నా భయంగా ఉంది స్వామి. మగవాడు మందు తాగితే రచ్చ రచ్చ చేస్తాడు కదా, మరి ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు బట్టి బాటిల్లో ఉండే మందుకి ఏం కాదు ఎందుకని అంటారు? ఇక్కడ మగవాడు వీకా లేక బాటిల్ వీకా? అక్క చెల్లెల మధ్య సంభాషణ. అక్క, మా ఆయన ఎవరినో తగులుకున్నాడు. ఆ విషయం నీకెలా తెలుసు? మా ఆయన పనిచేసే ఆఫీస్లోనే నా బాయ్ ఫ్రెండ్ కూడా పనిచేస్తున్నాడు. సరిపోయింది. ఎల్లమ్మని ఎంచెక్కర లేదు, పొల్లమ్మని పొడనక్కర లేదు. దొందుకు దొందు సరిపోయింది. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మన పక్కింటి సుబ్బారావు లేడు, వాళ్ళ ఆవిడను ఒక్క రాత్రైనా నిద్రపోనివ్వడం లేదంట. తెల్లవార్లు గురక పెట్టుకొని పడుకుంటే నాకే నిద్ర రాదు, వాళ్ళ ఆవిడకి ఇంకేం వస్తుంది నిద్ర. వాడెవడో ఈరోజు రాశి ఫలాల్లో పట్టిందల్లా బంగారమే అని చెప్పాడు. పిచ్చిదానిలా అది నిజమే అని నమ్మి ఐరన్ బాక్స్ను పట్టుకున్నాను. పట్టుకోగానే షాక్ కొట్టింది. వాడెవడో నాకు గాని దొరకాలి, నా చేతుల్లో చస్తాడు వెధవ. ఈ ప్రపంచంలో ఎలా తయారైంది అంటే నిజాన్ని మాత్రం నమ్మదు, అదే అబద్ధాన్ని తొందరగా నమ్ముతుంది. నేను 5వ తరగతి చదివినప్పుడు పోలీస్ అవ్వాలని అనుకున్నాను. 10వ తరగతి చదివినప్పుడు ఆ కోరిక బలపడింది. డిగ్రీలో ఖచ్చితంగా సాధించాలి అనుకున్నా, కానీ మా అమ్మ నాకు ఒక భర్తని తెచ్చిపెట్టింది. నేను 2 పిల్లలను సాధించాను. నా కోరికలను వాళ్ళపై దిద్దుతున్నాను. నిన్న నేను కిరాణా షాప్కు వెళ్ళాను. సబ్బు అడిగాను. ఎంతండి అని అడిగాను. 30 రూపాయలు అన్నాడు. తగ్గదా అని అడిగాను. రాస్తుంటే తగ్గిపోతుందిలే అని అన్నాడు. ఏంటండి అంత డల్గా కూర్చున్నారు? ఆఫీస్లో చిన్న సమస్య వచ్చి పడింది. పైనుండి పడిందా కింద నుండి పడిందా? సమస్య ఎదురు పడింది. అయితే పక్క నుండి వెళ్ళండి. బొసే తింగరి నా పెళ్ళామా, ఈరోజు నాకు మా ఆయనకు గొడవయింది. సర్లే, నేనే నోరు మూసుకొని ఉంటే గొడవ తగ్గుతుంది కదా అని మనసులో అనుకునే లోపే హే నోరు మూసుకొని ఉండు అని అన్నాడు. నాకు ఎలా ఉంటుందో మీరే చెప్పండి. నాలాగా మీకు ఎవరికైనా అలా అనిపించిందా? 2 ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. ఎంత కొమ్ములు తిరిగిన ఆడవాళ్ళైనా మా అంకుల్ చెప్పినట్టు వినవలసిందే. ఏ మీ అంకుల్ ఏమైనా పోటుగాడా? పోటుగాడు కాదు, ఫోటోగ్రాఫర్. ఆయన చెప్పినట్టు వినకపోతే ఫొటోస్ బాగా రావు అన్న భయం ఉంటుంది కదా. అన్ని రేట్లు పెరుగుతున్నాయి, కానీ అగ్గిపెట్టి రేటు ఎందుకు పెరగడం లేదో చెప్పవే. నాకేం తెలుసు. మనుషుల మధ్య చిచ్చు పెట్టే వారి విలువ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. ఒకరి జీవితంలో చిచ్చు పెట్టాలి అని చూస్తే దేవుడు ఏదో ఒక రూపంలో మనకే చిచ్చు పెడతాడు. ఒరే వాసు, మొన్న మీ తాత చనిపోయాడు కదా, మీ నాన్నకి ఏమైనా రాసి ఇచ్చాడా? మా నాన్నకి ఏం రాసిచ్చాడో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం కొబ్బరి నూనె రాశాడు. ఏమే లక్ష్మి, నువ్వు బట్టలు ఉతికినప్పుడు బట్టలన్నీ తెల్లగా వస్తున్నాయి, నేను ఉతికేటప్పుడు తెల్లగా రావడం లేదు. ఎందుకని?
నేను బట్టలు ఉతికేటప్పుడు అందులో మా అత్త ఉంది అని ఉతుకుతానులే, అందుకే నా బట్టలు తెల్లగా ఉన్నాయి. మనం 5 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్నాం కదా, ఇంతకీ మనం పెళ్లి చేసుకుంటామా లేదా? మా నాన్నమ్మ మీద పట్టు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానులే. అదేంటి, ఎవరైనా తల్లి తండ్రుల మీద ఒట్టు వేస్తారు కదా, నువ్వేంటి మీ నాన్నమ్మ మీద ఒట్టు వేస్తున్నావు? అంటే వాళ్ళు ఇంకా బ్రతికి ఉన్నారులే. ఏరా, పెళ్ళయి 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే కోడలు వేరే కాపురం పెడతాను అని అంటుంది. అవును నాన్న, నిజమే. ఎవరి కొన్నది వాళ్ళకే సొంతం కదా. వచ్చిన కొడుక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.